ఏం జరగలేదు. చివరికి అతనితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే అయ్యా ఇప్పుడు మనం సాంతం రోడ్డును పడిపోతాం, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ శివసేనలో ఉన్నటువంటి ఉద్ధవ్ థాకరే వర్గం నుంచి ఒక అర్ధజన్ దాకా బీజేపీతో టచ్లో ఉన్నారు. ఇటు శరద్ పవార్ దాంట్లో ఉన్న ఒక 6-7 టచ్లో ఉన్నారు. ఇంకోటి బీజేపీకి ఆల్రెడీ 137 సీట్లు వచ్చినాయి, ఎందుకంటే 132 సొంతగా, 5 ఇండిపెండెంట్లోనూ చిన్న చిన్న పార్టీలు మద్దతు ప్రకటించేసినాయి. 137 వచ్చేసినాయి బీజేపీకి ఆల్రెడీ. ఇంకా కావాల్సింది కేవలం 8. కాబట్టి ఎట్లాగో ప్రభుత్వం వాళ్ళే ఏర్పాటు చేసేస్తారు. ఇక నువ్వు ఇట్లాగైతే కష్టం ఆయన అనేటప్పటికి అందుకని చివరికి తగ్గి ఏదో లేదు నేను ఇట్లా కలిగానులే. ఇంకోటి అతనికి ఏంటంటే హోంమంత్రిత్వ శాఖ కావాలి. మొన్నటిదాకా దేవేంద్ర ఫడ్నవీస్ హోంమంత్రి, అంటే డిప్యూటీ సీఎం హోంశాఖ, అది ఇవ్వాల. ఇప్పుడు అతను ఫడ్నవీసే అటు పెట్టుకున్నాడు. ఆర్థిక శాఖ కావాలన్నాడు, అది క్రిందసారి కూడా అజిత్ పవార్కే ఇచ్చింది బీజేపీ. కాబట్టి ఇప్పుడు అజిత్ పవార్కే ఇచ్చింది. బీజేపీ బలం కనిపిస్తోంది ఇక్కడ, కానీ మహాయుత కూటమి బలం చూడొచ్చా భవిష్యత్తులో? ఈ కూటమి ఇలాగే కంటిన్యూ అవుతుంది 5 సంవత్సరాలు, దానికి ఎలాంటి డోకా లేదండి. మధ్య మధ్యలో ప్రచార ఆర్భాటం చేస్తుంటాడు షిండే, దానివల్ల ఒరిగేది లేదు పోయేది లేదు. బేసిక్గా 5 ఏళ్ళు స్థిరత్వం ఉన్నట్టే దానికి లేదు. రేపు మాపు వీళ్ళు మారిపోయి 2/3 వచ్చేసారంటే ఇక తర్వాత షిండే చేయడానికి కూడా ఏముండదు బేసిక్గా. అంతేనా? కాకపోతే ఏంటంటే కాసేపు దాన్ని ఏమంటారు, మీడియా మషాలాకి పనికొస్తాడు అతను. అది అవును, రైట్.